ముఖం కనిపించకపోయినా నిజమైన రివ్యూలు మాత్రం మీ ముందు ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్ ద మిస్టరీ హోస్ట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 ఎందుకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుందో మీకు తెలుసా? ఎస్, దానికి మెయిన్ రీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2. ఇది కేవలం ఆడిషన్ షో మాత్రమే కాదు, బిగ్ బాస్ హిస్టరీని కూడా మార్చబోయే ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. ఇంతకుముందు సెలబ్రిటీస్లో ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికైతే ఉండేదో వాళ్ళకు మాత్రమే అడ్వాంటేజ్ ఉండేది. కానీ అగ్ని పరీక్షలో ఆల్రెడీ టాస్క్లు ఆడి పబ్లిక్ ఓటింగ్స్, జడ్జింగు ఇవన్నీ ఎదుర్కొని హౌస్లోకి కంటెస్టెంట్స్గా వస్తారు. అయితే వాళ్ళు ఆల్రెడీ డే 1 నుంచే గేమ్ ఆడడానికి రెడీగా ఉంటారు. అగ్ని పరీక్ష వల్ల ఆడియన్స్ బిగ్ బాస్ షో స్టార్ట్ కాకముందే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని చూస్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. కాబట్టి అగ్ని పరీక్షలో ఆల్రెడీ పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు భారీ ఫ్యాన్ బేస్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు. సెలబ్రిటీస్ బయట ఉన్న ఇమేజ్ గురించి ఆలోచిస్తారు, కానీ కామనర్సు గెలవడమే లక్ష్యంగా ఆట ఆడుతారు. సో కాబట్టి వాళ్ళు డే 1 నుంచే గేమ్ ఆడతారు. కాబట్టి మరిన్ని టాస్క్ వార్సు, అలాగే ఊహించని ట్విస్టులను కూడా మనం చూడవచ్చు. నాగార్జున గారు ఆల్రెడీ ఈ సీజన్ని దశావతారంగా ప్రమోట్ చేశారు. సో కొత్త రూల్సు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో, అలాగే ఎన్నో ట్విస్టులతో మనం ఈ సీజన్ జరగబోతుందని ఊహించుకోవచ్చు. లాస్ట్ సీజన్ కామనర్స్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు అగ్ని పరీక్ష 2 ద్వారా మరింత బలమైన కంటెస్టెంట్స్ వస్తే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 10లో ఒక కామనరే మళ్ళీ విన్నర్ అయ్యే అవకాశాలు మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. అగ్ని పరీక్ష అనేది ఒక ప్రీ షో ఆర్ ఆడిషన్ షో మాత్రమే కాదు, ఇది బిగ్ బాస్కి ఒక దిశను చూపించే ఒక ప్రయోగం. కామనర్సు మరియు సెలబ్రిటీసు సమాన స్థాయిలో పోటీ పడేలా ఈ సీజన్ గుర్తుండిపోవచ్చు. మరింతకీ మీ అభిప్రాయం ఏమిటి? అగ్ని పరీక్ష సీజన్ 2 వల్ల బిగ్ బాస్ సీజన్ 10 మరింత ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా ఉండబోతుంది అనుకుంటున్నారా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్ కొత్తది కాబట్టి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్, ద మిస్టరీ హోస్ట్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.